గర్ల్ గా మోడర్న్ గర్ల్ గా తమన్నా డ్రెస్సింగ్ స్టైల్ ఉన్న పోస్టర్ అభినేత్రి సినిమా వైపు అందరినీ చూసేలా చేసింది. దానికి తోడు ప్రభుదేవ చాలా రోజుల తర్వాత హీరోగా యాక్ట్ చేయడం బాగా అట్రాక్ట్ చేసింది. సోను సూద్, మురళీ శర్మ ఉండడం తెలుగు వారికి ఈ మధ్య బాగా అలవాటైన హారర్ కామెడీ జానర్ కావడం ఈ సినిమా గురించి అందరికీ ఆసక్తి రేగేలా చేశాయి. అందరిలోనూ ఎక్స్పెక్టేషన్స్ బీభత్సంగా పెరిగిపోయాయి అభినేత్రి సినిమా మీద. వాటికి రీచ్ అయిందా లేదా అనేది చెప్పడానికే వచ్చేసాను. స్టోరీ విషయానికి వస్తే ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. ప్రభుదేవ పాష్ గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఒక విలేజ్ గర్ల్ ని పెళ్లి చేసుకుంటాడు. మరి ఆ విలేజ్ గర్ల్ ఎలా హీరోయిన్ గా మారింది, సోను సూద్ తో ఎలాంటి రిలేషన్షిప్ ఏర్పడుతుంది, ఇదే స్టోరీ అయి ఉండొచ్చు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. మరి స్టోరీ ఇదేనా కాదా అనేది తెలుసుకోవాలి అంటే అభినేత్రి సినిమా చూడాల్సిందే. ముందుగా ప్లస్ పాయింట్స్ చెప్పేస్తాను. ప్రభుదేవ్ అని మనం చాలా రోజుల క్రితం స్క్రీన్ పైన చూసాం. ఇప్పటికీ అంతే ఫ్రెష్ గా ఉన్నాడు. ఆయన కామెడీ టైమింగ్ అయితే సూపర్బ్ గా ఉంది. పల్లెటూరు అమ్మాయి గాను ఇటు హీరోయిన్ గాను తమన్నా చాలా బాగా యాక్ట్ చేసింది. 2 క్యారెక్టర్స్ కి మధ్య మంచి వేరియేషన్ ని చూపించింది. తనకిచ్చిన లిమిటేషన్స్ లో సప్తగిరి, హేమ యాక్ట్ చేశారు. మురళీ శర్మ ఒక హీరోకు పిఏగా యాక్ట్ చేయడం ఫస్ట్ టైం. ప్రభుదేవతో కలిసి స్క్రీన్ పైన బీభత్సం సృష్టించాడు. సోను సూద్ హీరోగా బాగా యాక్ట్ చేశాడు. తమన్నా ప్రెగ్నెంట్ అని చెప్పే సీన్ డైరెక్టర్ విజయ్ చాలా చక్కగా తీశాడు. అక్కడంతా డైరెక్షన్ చాలా బాగుంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. గ్రాఫిక్స్ కూడా బాగుంటాయి. ప్రభుదేవ డాన్సులు సూపర్బ్ గా ఉన్నాయి. ఇకపోతే మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇలాంటి స్టోరీ తెలుగు ప్రేక్షకులకి అస్సలు కొత్త కాదు. కథనం అంతకన్నా కొత్త కాదు. దయ్యంతో అగ్రిమెంట్ చేయించుకోవడం వంటి విషయాలు కొన్నిసార్లు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించినా వెంటనే బోరింగ్ గాను అనిపిస్తాయి. పాటలు అస్సలు బాలేదు. రీ రికార్డింగ్ కొన్ని చోట్ల అయితే చాలా ఓవర్ అనిపించింది. లాజిక్స్ కొన్ని చోట్ల మిస్ అయ్యాయి. ఎక్స్ప్రెషన్ కంటిన్యూటీ కూడా కొన్ని చోట్ల మిస్ అయింది. పాటలు ఏవీ అసలు వినసొంపుగానే లేవు. ఎడిటింగ్ అస్సలు బాలేదు. ఫస్ట్ హాఫ్ ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో సెకండ్ హాఫ్ అంత సాగదీశారు. స్టోరీలో ఎలాంటి ట్విస్ట్స్ ఉండకుండా సాదా సీదాగా అలా వెళ్ళిపోతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచడం చాలా ఈజీ, కానీ వాటికి రీచ్ కావడమే చాలా గ్రేట్. తెలుగులో ఎంవివి సత్యనారాయణ, తమిళ్లో ప్రభుదేవ, హిందీలో సోను సూద్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. మరి ఇలాంటప్పుడు కథనం ఎంత గ్రిప్పింగ్ గా ఉంటుందోనని ఎక్స్పెక్ట్ చేయడం మామూలే. కానీ కథలో కొత్తదనం లేదు. అందరూ పొగుడుతూ చప్పట్లు కొడితే విని చూసి ఆనందించాలనుకునే దయ్యం ఒక్కటే ఈ సినిమాలో కొత్త కాన్సెప్ట్. అంతకు మించి కొత్తగా ఏమీ ఉండదు. డైలాగ్స్ అయితే అస్సలేమీ బాగాలేదు. గ్రాఫిక్స్ ఓన్లీ కొన్ని సీన్స్ లోనే బాగుంటాయి. సోను సూద్ పార్ట్ చాలా వరకు కన్విన్సింగ్ గా అనిపించనే లేదు. స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విషయాల్లో రీచెక్ చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది. డైలాగ్స్ కూడా పెద్దగా మనసుకు హత్తుకునేలా ఏమీ ఉండవు. ఏమీ జాక్సన్ చేసిన క్యారెక్టర్ అయితే చాలా వరకు గుర్తు కూడా ఉండదు. డాన్సులు మాత్రం చాలా బాగున్నాయి. సో బాటమ్ లైన్ ఏంటి అంటే అభినేత్రి ఒక్కసారి చూడొచ్చు. సో ఐఎమ్ గోయింగ్ విత్ 2 stars. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు అభినేత్రి ఎంత బాగా నచ్చేసింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బాగుందండి. It was really good, but don't expect from anything from original. బాగుంది బాస్. త్రూఅవుట్ ది మూవీ ఇట్ ఈస్ రన్నింగ్ వెరీ స్మూత్లీ. బాగుంది. మలయాళం ఎలా ఉందో నాకు తెలియదు, తెలుగులో చాలా బాగుంది. ఎలా ఉంది చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. లవ్ బాయ్ గా నాగచైతన్య 3 డిఫరెంట్ లవ్ స్టోరీస్ లో 3 డిఫరెంట్ వేరియేషన్స్ ని అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. తన కెరీర్ లోనే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని కూడా చెప్పాలి. 3 లవ్ స్టోరీస్ లో